నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కామాంధుల చేతిలో బలైపోయిన ఆడపిల్ల జీవితం. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత పని చేశావే, నీకసలు ఆ పాడు ఆలోచన ఎలా వచ్చిందే? అరిచి కేకలు పెడితే ఎవరో ఒకరు వచ్చేవారు కదా. నీదే కాకుండా మా అందరి జీవితాలు నాశనం చేశావు కదటే. హంతకురాలి చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అమ్మ. ఫ్రెండ్స్, పార్టీలు అంటూ రాత్రులు ఊరమ్మట తిరిగి ఉండకపోతే ఇలా జరిగేదా? ఇప్పుడు నీ గతి ఏమిటి? ఆ పెళ్లి వాళ్లకు నేనేం సమాధానం చెప్పను? వీధిలో ఎలా తలెత్తుకు తిరగాలి అని విరుచుకుపడ్డాడు నాన్న. అమ్మా నాన్నల మాటలకు నిర్ఘాంతపోయాను నేను. కన్నవారి అనూహ్య స్పందన నన్ను బాధకు గురిచేసింది. ఆపద నుండి వెంట్రుకవాసిలో తప్పించుకున్న కూతుర్ని, ఆ సందర్భంగా మరో ఆపదలో చిక్కుకున్న కూతుర్ని కడుపులో పెట్టుకుని ఓదార్చవలసిన వారే అలా నిష్ఠూరంగా కఠినంగా మాట్లాడుతూ ఉంటే నా మది తిమ్మిరెక్కిపోయింది. పోలీస్ లాకప్లోంచి చూస్తున్న నాకు వాళ్లే కటకటాల వెనుక ఉన్నట్టు అనిపించింది. సమాజము, పిరికితనము, ఏళ్లు పైబడిన ఇసుమంతైనా మారని మనస్తత్వాలు అనే కటకటాలు. నేను రాత్రుల్లో పబ్బులు పార్టీలు అంటూ బరితెగించి బయట తిరగలేదు నాన్న. నా స్నేహితురాలు బర్త్డే పార్టీకి వెళ్లడం తప్ప దారిలో ఎదురైన ఆపద నుండి నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఒక మృగాన్ని చంపటం ఘోర నేరమా? పిరికితనంతో ప్రవర్తించి వాడి స్థానంలో నేనుంటే మీరు హర్షించేవారా అని గట్టిగా అరవాలనిపించింది నాకు. కానీ ఎదురు చూడని వారి తీరుతో అచేతనంగా మారిపోయిన నా మనసు ఎందుకో అందుకు సహకరించలేదు. రాత్రంతా లాకప్లో మగ్గుతూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నా వాళ్లని చూస్తానా అని తప్పించిపోయాను. అమ్మఒళ్ళో తలపెట్టుకుని మనోభారం తీర్చుకోవాలి అనుకున్నాను. నాన్న చెప్పే స్వాంతన వచనాలతో విరిగిపోతున్న మనోధైర్యాన్ని పొందుకోవాలి అనుకున్నాను. వారు నన్ను ఓదార్చి ధైర్యం చెబుతారని, ఆ విపత్కర స్థితిని ఎదుర్కొనేందుకు నాకు కొండంత బలాన్ని చేకూరుస్తారని ఆశించాను. కానీ ఇప్పుడు జరుగుతుందేమిటి? వారి పలుకులు నా మదిలో గుచ్చుకుంటున్నాయి. నా మనోధైర్యం పైన దెబ్బతీస్తున్నాయి. కుటుంబపు పరువు గురించి, నా చెల్లి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారే తప్ప నన్ను ఆ విషమ పరిస్థితి నుంచి ఎలా బయటపడవేయాలా అన్న ఆలోచన వారిలో మచ్చుకైనా కానరాకపోవడం నాకు దురదృష్టం కాక మరేమిటి? అమ్మా నాన్న ఇంకా ఏంటేంటో అంటున్నారు. అవేవీ నా బుర్రలోకి దూరడం లేదు. కారణం, నా మనసు గతమనే జారుడు బల్లను ఎప్పుడో ఎక్కేయడమే. బీటెక్ పాస్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ రైటర్గా ఉద్యోగం చేస్తున్నాను నేను. నెలకు 30,000 జీతం. నాన్న ఒక బ్యాంకులో క్లర్క్, అమ్మ గృహిణి. చెల్లి నేనే సంతానం. మా ఇద్దరికీ 10 ఏళ్ల తేడా ఉంది. తను ఇప్పుడు 9th క్లాస్ చదువుతోంది. మా కంపెనీ ఉన్న కాంప్లెక్స్లోనే వివేక్ పనిచేస్తున్న ఎంఎన్సీ కూడా ఉంది. వివేక్ సంపన్న కుటుంబానికి చెందినవాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు 60,000 తెచ్చుకుంటున్నాడు. నాది అమ్మ పోలిక కావడంతో కలువ కన్నులతో అందంగా కుందనపు బొమ్మలా ఉంటాను అంటారంతా. వివేక్ నన్ను ఎప్పుడో చూసి మనసు పారేసుకున్నాడట. నా గురించి తెలుసుకొని ఓ శుభదినాన పెద్దల్ని తీసుకొని మా ఇంటికి వచ్చాడు నన్ను పెళ్లి చేసుకుంటానంటూ. నాకంటే 2-3 ఏళ్లు పెద్దవాడతడు. హ్యాండ్సమ్గా ఉంటాడు. నాకు సంబంధం చూస్తున్నట్టు తెలిసి పరిగెత్తుకొచ్చింది అత్తయ్య. నాన్న చెల్లెలు. కొడుకుతో గ్రామంలో ఉంటుంది. భర్త లేడు. వాసుబావ నాకంటే 1 ఏడాది పెద్దవాడు. చదువును 10వ తరగతిలోనే అటకెక్కించేసి నాగలి చేతబట్టి అరకదున్నడం ఆరంభించాడు. మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం తనకు. మామయ్య సంపాదించి పెట్టిన 5 ఎకరాల పొలం ఉంది. నాకు మేనరకం చేయమని అమ్మను నాన్నను ఎంతగానో బ్రతిమాలింది అత్తయ్య. నాన్న మౌనం వహిస్తే అమ్మ కుండ బద్దలు కొట్టేసింది. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న పిల్లను చదువులేని అరకదున్నుకునే వాడికిచ్చి ఎలా చేస్తామనుకున్నావు అంటూ. అత్తయ్యని చూస్తే జాలేసింది నాకు. బావ బాగానే ఉంటాడు. తనంటే నాకు ఇష్టమే. కానీ అది పెళ్లి చేసుకునే ఇష్టం కాదు. అమ్మ చెప్పింది రైటే అనిపించింది నాకు. మట్టి పిసుక్కునేవాడిని నాలాంటి సాఫ్ట్వేర్ అమ్మాయి భర్తగా కలలో కూడా ఊహించుకోలేదు. మరి నిన్ను నా కోడల్ని చేసుకుని కడుపులో పెట్టుకుని చూసుకోవాలనుకున్నానే మల్లిక. కూతురులేని లోటు తీర్చుకోవాలి అనుకున్నాను.
రక్త సంబంధం బలపరుచుకోవాలి అనుకున్నాను. నాకు ప్రాప్తం లేదు అంటూ నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది అత్తయ్య వెళ్లిపోతూ. కొడుకులేని లోటు తెలియకుండా కొన్నాళ్ల పాటు పెళ్లి వాయిదా వేసి నా సంపాదనతో నాన్నకు తోడుగా ఉండాలని అనుకున్నాను నేను. కనీసం చెల్లి కాలేజీ చదువులకు వచ్చేంత వరకైనా. కానీ నా ఆలోచన ఫలించలేదు. వివేక్తో నా నిశ్చితార్థం జరిపించేశారు నాన్న. నిశ్చితార్థానికి వచ్చారు అత్తయ్య బావ. సారీ మళ్ళీ, మనసుకే తప్ప బుర్రకు పని చెప్పదు అమ్మ. పిచ్చి సెంటిమెంట్తో నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమంటూ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్టుంది. అందుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అన్నాడు బావ నాతో. నువ్వంటే నాకు ప్రాణం కావచ్చు మళ్ళీ, కానీ నీతో జీవితం పంచుకోవాలనుకోవటం అత్యాసే కాదు, అవివేకం కూడా అని అన్నాడు. సారీ బావా అనడం మినహా ఇంకేమనాలో తెలియలేదు నాకు. నా పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణయించబడింది. ఆ రోజు నా కొలీగ్ ఇంకా క్లోజ్ ఫ్రెండ్ జయంతి పుట్టినరోజు. ఇంట్లోనే పార్టీ ఇచ్చింది. అంతా సరదాగా సందడిగా జరిగిపోయింది. ఆ వేడుక ముగిసేసరికి రాత్రి 11 అయిపోయింది. స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాను నేను. రోడ్లపైన ట్రాఫిక్ క్రమంగా తగ్గిపోయింది. కొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా 3 యువకులు ఒక మోటార్ బైక్ మీద నన్ను ఓవర్టేక్ చేసి వచ్చి నాకు అడ్డంగా నిలబడ్డారు. నాకేమీ అర్థం కాలేదు. 3 తాగున్నారు. తప్పించుకుని వెళ్లబోయాను నేను. వాళ్లు బైక్ దిగి అసభ్యంగా మాట్లాడుతూ నన్ను స్కూటర్ మీద నుంచి కిందకి లాగారు. పక్కనున్న చెట్లలోనికి లాక్కుపోయి అత్యాచారం జరపడానికి పూనుకున్నారు. అంతకు మునుపు పత్రికల్లో చదివిన గ్యాంగ్ రేప్ సంఘటనలు మదిలో మెదలడంతో క్షణకాలం నా మెదడు మొద్దుబారిపోయింది. అరుస్తుంటే నా నోరు నొక్కేశారు. నా దుస్తులు చింపేశారు. నన్ను ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు ఒకడు. వాడి పశుబలం ముందు నా ప్రతిఘటన ఓడిపోతుంటే దుఃఖం ముంచుకు వస్తుంది నాకు. ఎలాగో 100కి ఫోన్ చేద్దామంటే అంతకు ముందే నా సెల్ని లాక్కొని దూరంగా విసిరేశారు. వాడిని గోడతో రక్కాను, పళ్లతో కసిగా కొరికాను, బలంగా తన్నాను. వెనక్కి పడిపోయాడు. దాంతో నా ముఖం మీద బలంగా కొట్టారు. పొత్తి కడుపులో కాళ్లతో తన్నారు. నేను బాధతో అరుస్తుంటే మరింత పైశాచికంగా ప్రవర్తించారు వాళ్ళు. ఎక్కడ సంపాదించాడో ఒక ఇనపగొట్టం పట్టుకొచ్చాడొకడు. నీ పొగరు అనుస్తానే అంటూ కసిగా తిడుతూ దాన్ని నాలో చొప్పించడానికి ప్రయత్నించాడు. భయం ఆవహించుకుంది నన్ను. ఆ భయం నుంచి తెగింపు పుట్టుకొచ్చింది. ప్రాణం కంటే మానం ముఖ్యం. అంతటి బలం ఎలా వచ్చిందో నాకే తెలియదు. శక్తినంతా కూడదీసుకుని తన్నాను. వాడు వెనక్కి పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే లేచి నిల్చున్నాను. కిందపడ్డ ఇనపకొట్టాన్ని అందుకొని వాడిపైన దాడి చేశాను. కిందపడ్డవాడు లేవడానికి అవకాశం ఇవ్వకుండా ఆవేశంతో పిచ్చి పట్టిన దానిలాగా ఆగకుండా వాడి తలపైన కొడుతూనే ఉన్నాను. వాడు అచేతనంగా నేలకు ఒరిగి రక్తం దారలే పారుతున్నప్పుడు కాని స్పృహలోకి రాలేదు నేను. మిగతా 2 బైక్ ఎక్కి ఎప్పుడో ఉడాయించేశారు. ఆవేశం తగ్గాక గాని జరిగిందేంటో అర్థం కాలేదు నాకు. వాడు చనిపోయాడు. లేదు, నేనే చంపేశాను. ఎక్కడ లేని నిస్సత్తుగా కమ్ముకు రావడంతో నేలపైన కూలబడి ముఖం చేతుల్లోకి కప్పుకొని బోరుమన్నాను. అదిగో అప్పుడే దూరంలో నుంచి పోలీస్ సైరన్ వినబడింది. రోజు నువ్వు ఇంటికి వచ్చేదాకా నాకు భయంగానే ఉండేది అని అమ్మ ఏడుపుతో ఆలోచన సుడిగుండంలోంచి బయటపడ్డాను నేను. ఆడపిల్లల తల్లులందరూ ఇంతేనేమో అనిపించింది. ఆ భయమే స్త్రీని నిర్వీర్యం చేస్తుంది. నిర్భీతితో ముందడుగు వేయడానికి నిరోధకమవుతుంది. అమ్మా నాన్న తమ ధోరణిలో తాము మాట్లాడుతుంటే వారి రాక నా దిగులును అధికం చేసింది తప్ప ఉపశమనం కలిగించలేదు. నా మది ఒంటరితనాన్ని కోరుకోసాగింది. వాళ్ళని వెళ్లిపోమ్మని చెప్పి వెనుదిరిగాను. నా మదిలో సముద్ర ఘోష, ఎగసిపడుతున్న ఆలోచనల సునామీ. నేను ఓ మనిషిని హతమార్చడమే కనిపిస్తుంది అందరికీను. కాని 3 క్రూర మృగాలు నా పైన పడి నన్ను పెట్టిన చిత్రహింసలు వారి ఊహకు అందడం లేదు. నేను తిరగబడకుండా ఉంటే, వారికి లొంగిపోయి ఉంటే, నా మాన ప్రాణాలు కోల్పోతే అప్పుడు అందరూ జాలితో అయ్యో పాపం అంటూ విపరీతమైన సానుభూతి కురిపించేవారేమో. ఇప్పుడు ఆ ముష్కరుడు ఉన్న స్థానంలో నేనుంటే సెంటిమెంట్ పండించేవారేమో. యుద్ధభూమిలో ఓ సైనికుడు శత్రువులను చీల్చి చెండాడితే అతనికి గౌరవ పథకం లభిస్తుంది. విధి నిర్వహణలో పోలీసులు నేరస్తుడిని నాగరిక ప్రాంతంలో ప్రవేశించి సాధు జంతువుల్ని చంపుతున్న ఒక క్రూర మృగాన్ని మట్టుపెట్టడం హర్షణీయం. సినిమాలో హీరో విలన్ని చంపితే ప్రేక్షకుల ప్రశంసలు పొందుతాడు. కానీ అదే ఓ ఆడపిల్ల గౌరవం కాపాడుకునేందుకు ఆత్మరక్షణార్థం ఒక మానవ మృగాన్ని సంహరిస్తే అది ఘోర నేరం అవుతుంది. ఇదెక్కడి న్యాయం?
బెలబిలామంటూ వచ్చేసింది మీడియా. ఆ హత్య ఎందుకు చేశావు? హత్యాయుధాన్ని దగ్గర పెట్టుకుని తిరుగుతున్నావా? ఇలాంటి అవసరం ఏదో వస్తుందని ముందే నీకు తెలుసా? గ్యాంగ్ రేప్ కి గురయ్యావా? ఎంతమంది ఉన్నారు? వారిలో నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? అసలు అర్ధరాత్రి వేళ నీకు అక్కడ ఏం పని? అలా రాత్రులు బయట తిరగడం నీకు అలవాటా? అని ప్రశ్నల వర్షం కురిపించారంతా. నా హృదయం బగ్గుమంది. వీళ్ళు మనుషులేనా? ఒక ఆడపిల్లను అడగవలసిన ప్రశ్నలేనా ఇవి అని దుఃఖం ముంచుకు వస్తుంటే సమాధానం చెప్పకుండా సెల్లో ఒక మూలకు ఒరిగిపోయాను. ఎవడో ఆకతాయిగా మీద చెయ్యి వేశాడని రాడుతో కొట్టి చంపేసింది ఆ పిల్ల అని ఒక కానిస్టేబుల్ ఎవరికో చెప్తున్నది చెవిన పడ్డంతో దిగ్భ్రాంతికి గురయ్యాను నేను. ఇదా లోకం? ఆ మృగాడి చేతిలో చచ్చిపోకుండా నేను పొరపాటు చేశాను అని అనిపించింది నాకు ఆ క్షణంలో మొదటిసారిగా. మధ్యాహ్నం నాన్న వచ్చి హంతకురాల్ని కోడలిగా చేసుకునేంతటి గొప్ప మనసు మాకు లేదంటూ పెళ్లివారి సంబంధం రద్దు చేసుకున్నారు అని చెప్తుంటే నేను ఆశ్చర్యపోలేదు. సాయంత్రం పోలీసులు నన్ను న్యాయస్థానంలో హాజరుపరచడం, కోర్టు నాకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగాయి. మర్నాడు అత్తయ్య బావ నన్ను చూడ్డానికి సబ్ జైలుకు వచ్చారు. అత్తయ్య నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటే బావ నాకు ధైర్యం చెప్పాడు. నువ్వు నా మరదలైనందుకు నాకు గర్వంగా ఉంది మళ్ళీ. ఆడపిల్లలంతా నీలాగే ధైర్యం చూపించినట్లయితే మీద చెయ్యి వేయడానికి కూడా సాహసం చెయ్యరు ఎవరు. ఆడపిల్ల దిక్కుతోచని స్థితిలో మానం కాపాడుకోవడానికి ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య ఇది. మన న్యాయ వ్యవస్థ పైన నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. న్యాయస్థానం తప్పక అర్థం చేసుకుంటుంది. లేకుంటే నిర్భయ చట్టంలోని నిర్భయ అన్న పదానికే అర్థం ఉండదు, ఆ చట్టానికి విలువ ఉండదు అన్నాడు. బావ నన్ను అర్థం చేసుకుని నా మనోధైర్యానికి ఎరువు వేసిన మొదటి వ్యక్తి. నాకు తెలిసిన అడ్వకేట్ని వెంటబెట్టుకుని వచ్చాను. ఇవాళే నీ బెయిల్ పిటిషన్ని ఫైల్ చేయిస్తాము. 2 రోజుల్లో నువ్వు తప్పక బయటకు వస్తావు అని అన్నాడు బావ. పెద్దగా చదువుకోలేదని, మట్టి పిసుక్కునేవాడని చిన్నచూపు చూసిన బావే అడగకుండానే నన్ను ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు. విద్యాధికుడు అన్న పెళ్లి కొడుకు కనీసం నా దుస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. చదువుకు సంస్కారానికి సంబంధం లేదన్న సత్యం మరోసారి రుజువయింది. కన్నీటి తెరల నడుమ బావను కృతజ్ఞతాభావంతో చూస్తూ అప్రయత్నంగా చేతులు జోడించాను నేను. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.